నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. రేషన్ బియ్యంపై చర్చ. పీడీ యాక్ట్ అమలు చేయాలని అధికారులకు ఆదేశం. స్మగ్లింగ్ ను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన. మార్చి 1 నుండి ఇంటర్, 17 నుండి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్. రేషన్ బియ్యం అవకతవకలపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ సీఎం జగన్. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. మాజీ మంత్రి డొక్కా విమర్శ. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్ వస్తాయని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రయత్నాల వల్లే విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని తెలిపారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. 2027లోపు పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రైట్ డెసిషన్ 21 మందిని గెలిపించడం. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలు నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు. అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు. కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. వచ్చే ఏడాది స్కూల్స్ తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. వైసీపీ వాసనలు ఇంకా పోలేదన్న ఆయన రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. 2047 విజన్ సాధన కోసం రాష్ట్రంలో 20కి పైగా నూతన పాలసీలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ ను అరకట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకొక పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ జరగడం, అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం. ఈరోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడూ ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్,
ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 2వ కలెక్టర్ల సదస్సు జరిగింది. భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశనం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ది తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్ కూడా కల్తీ చేస్తున్నారని మంత్రి నాదెళ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు. And this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight. Let go attitude. And it costed us 300 plus lives. And ఇది స్మగ్లింగ్ కదా, ఇవి కదా అని చెప్పి every part, పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, we don't have to do it. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. And we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో క్రైస్తవులకు, పేద వర్గాలకు ఎలాంటి మేలు వైసీపీ ప్రభుత్వం చేయలేదని మాజీ మంత్రి డొక్కా అన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలు అంటే సేవకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్, అంబేద్కర్ భవన్, జాషువా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. క్రైస్తవులకు ఎవరు మేలు చేస్తారో వారికే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులను అడ్డుపెట్టుకుని జగన్ దోపిడీకి పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, ఎస్సీలు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన ఇట్ ఇండియా కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ, ఈట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూపించాడు భూతంగా. ఆయన బాగుపడ్డాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు, లేకపోతే ఆయన సంబంధించిన రాజకీయ నాయకులు బాగుపడ్డారని. ఈయన ఈరోజు 5 సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ, ఒక దళితుల పేదవాళ్ళకు కానీ చేసింది ఏమి లేదు. గుంటూరులో తీసుకోండి, క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది. 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ₹1 ఇవ్వలేదు, జాషువా భవన్ ₹1 ఇవ్వలేదు, క్రైస్తవ శ్మశాన వాటికి ₹1 ఇవ్వలేదు. మరి ఆయన క్రైస్తవులు అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలి. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అభినందన సభ రేపు గుంటూరులో జరగనుంది. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకుడిగా, ప్రజానాయకుడిగా నిస్వార్థంగా పనిచేశారని టీడీపీ నేతలు తెలిపారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో దాసరి రాజా మాస్టర్, సుఖవాసి శ్రీనివాస్, వడ్రానం హరిబాబు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి ప్రజా సేవకుడిగా తనకంటూ ఓ గుర్తింపును నరేంద్ర తెచ్చుకున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంగం డైరీని అభివృద్ధి చేసి దానికి గుర్తింపు తెచ్చారని వివరించారు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం
4 గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. ఈ రోజున ఈ 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు, అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనను నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారని చెప్పవచ్చు. ఆయన రైతు పక్షపాతి, కార్యకర్తల పక్షపాతి. ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ అధికారంలో ఉన్న వాళ్లు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే గతంలో ఎప్పుడూ చూడనంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిందని అన్నారు. ఈ నెల 13న రైతు సమస్యలపై నిర్వహించే ఆందోళనలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళున్నారా అని నాకు అర్థం కాల. ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి వెల్లడించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. తద్వారా డబ్బుతో పాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చని అన్నారు. క్రిమినల్ కేసులు, చిన్న చిన్న కొట్లాట కేసులు ఉంటే కనుక అవన్నీ కూడా రాజీ చేసుకుంటే కాంపౌండ్ చేసి అక్విటల్ అవుతుంది. ఇది కూడా ఉంటుంది. మరియు ఫ్యామిలీ మ్యాటర్స్, ఎంసీలు ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కేసెస్, అవి కూడా రాజీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని రాజీ కాబట్ట కేసులన్నీ కూడాను రాజీ చేసుకోవచ్చు. మీరు మీ సమయాన్ని, మీ డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. మరియు వృధా చేసుకోకుండా ఇరుపక్షాలు గెలిచి సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు. సో మా రిక్వెస్ట్ డిఎల్ఎస్ఏ తరఫున ఈ 14 డిసెంబర్ని మీరందరూ కూడాను ఉపయోగించుకొని లోక్ అదాలత్లో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇది మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ మీ కేసులు అయిపోయే వరకు కూడా లోక్ అదాలత్ ఓపెన్ ఉంటుంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీలు 2024ను జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కలిసి ఆటలు మరియు క్రీడల జెండాను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలు మరియు కలర్ బెలూన్స్ మధ్య స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ పురుషుల మరియు స్త్రీల 100 మీటర్ల పరుగు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం బందోబస్తు, శాంతి భద్రతల పరిరక్షణ, వీఐపీలు,
వీఐపీల పర్యటన విధులు, నేరస్తుల అన్వేషణ, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు అంటూ ఎన్నో విధుల్లో నిమగ్నమై నిత్యం హడావుడిగా ఉండే పోలీసులకు వారి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడల కోసం శిక్షణ నుండి వచ్చే క్రమశిక్షణ వ్యక్తులకు జవాబుదారీతనం మరియు బాధ్యతను బోధిస్తుందని అన్నారు. టీమ్ స్పోర్ట్స్లో పాల్గొనడం నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తుందని, ఎందుకంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం మరియు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టిగా వ్యూహరచన చేయడం ఈ ఆటలు మరియు క్రీడల వల్ల అలవర్చుకుంటారని తెలిపారు. టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు కూడా మార్చి 17 నుండి మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలంటూ విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన శారదా విద్యానికేతన్లో ప్రకృతి యోగా సంజీవిని ట్రస్ట్, చైతన్య వాహిని సొసైటీ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ భారతీ ప్రసన్న పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ భారతీ ప్రసన్న మాట్లాడుతూ పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారని, ఆశ్చర్యంగా బాధితుల్లో 70% మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తెలియదని అన్నారు. పీసీఓడీ లక్షణాలు, అందుకు గల కారణాలు, నివారణ కొరకై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. పీసీఓడీని అశ్రద్ధ చేస్తే సంతానలేమి, షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పీసీఓడీ సమస్యలు తలెత్తకుండా నివారించే యోగాసనాలను కోఆర్డినేటర్ పి రామరత్తయ్య విద్యార్థులకు వివరించారు. మానవత ప్రకృతి యోగా సంజీవిని ట్రస్ట్ మరియు చైతన్య వాహిని సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రాబో రోజుల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మానవత చైర్మన్ పావులూరి రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యానికేతన్ ఈవో టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ పి కోటిరత్నం, మానవతా సభ్యులు విజయలక్ష్మి, రెహమాన్, ఆల అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ఓవరీలో ఎక్కువ బుడగల్లా వచ్చే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటాం. సో ఈ పీసీఓడీలో వాళ్ళకున్న మెయిన్ లక్షణం ఇలా పాలిసిస్టిక్ ఉండడం. దీనివల్ల నష్టం ఏంటంటే ఓవ్యులేషన్ అనే ఒక ప్రాసెస్ చెప్పాను కదా మీకు, ఆ ప్రాసెస్ జరగదు అండ్ ఓవ్ రిలీజ్ అవ్వదు మన బాడీ నుంచి ఫీమేల్స్లో. సో ఈ ప్రాసెస్ జరగకపోతే మెన్సెస్ అనేవి నార్మల్ కాదు. నెక్స్ట్ దీన్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఇక్కడ రీజ్ అయింది, ఈ ట్యూబ్ నుంచి ఇలా మనకి గర్భసంచిలోకి వస్తుంది. ఓకే, తర్వాత ఇలా ఇది చూసారు కదా నేను రౌండ్ చేస్తున్నాను, అదే యూట్రస్ గర్భసంచి. ఇక్కడ ఉన్న ఒక చిన్న పార్ట్ సర్విక్స్ అంటాం. నెక్స్ట్ ఇది వెజైనా. పీసీఓడీ అనే సమస్య 14 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు పిల్లల్ని బాధిస్తుంది. భారతదేశంలో దాదాపు నాకు తెలిసి ఈ కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. గణాంకాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి. మోస్ట్ లైక్లీ 20% మందికి పైగా మహిళలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు. శ్యామలానగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ 27వ లలిత కళా ఉత్సవాలు మల్లారెడ్డి నగర్లోని ఎంఎన్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. గుంటూరు ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 27వ లలిత కళా పురస్కార ప్రధానోత్సవ సభ వాడ్రేవు చినవీరభద్రుడు చేతుల మీదుగా సర్వోత్తమాచార్య డాక్టర్ ఎన్ మంగాదేవి స్వీయ కథ అంకురం నుండి అనంతం పుస్తకావిష్కరణ అద్భుతంగా జరిగింది. మంగాదేవితో పాటు చిరకాలంగా నృత్య, సంగీత కార్యక్రమ నిర్వహణలో సహకరించిన కళాగురువులను మంగాదేవి గండ పెండారాలతో ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ మనస్తత్వాలు కలిగిన విద్యార్థులను ఏ విధంగా లాలించి తీర్చిదిద్దాలో తెలిసిన శాస్త్రవేత్త మంగాదేవి అని అభినందించారు. పుస్తకం రాశాను, అది చదువుకుని మీ జడ్జిమెంట్ మీరు చేసుకోండి. నేను మాట్లాడేది ఏం లేదు. మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఆశీస్సులు ఇస్తూ, అందరికంటే నేను ఇక్కడ పెద్దదాన్ని కాబట్టి వయసులో అందరినీ మళ్ళీ తలుచుకుంటూ ఈ బాలకుటీర్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైనా అవసరం ఉంది దాంట్లో మనం సలహా ఇస్తే బాగుంటుందంటే సలహాలు ఇవ్వాలి. ఎప్పుడు మనమే సంపూర్ణమని ఎవరో అనుకోకూడదు. ఆ సలహాని పాటించవలసిన బాధ్యత వీళ్ళది. అందుకని మీరు
సహకరిస్తూ సలహాలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఎస్సీ వర్గీకరణ చేస్తే కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హైకోర్టు అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నల్లపాడు రోడ్లో మాలల మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా మాల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. రేపు 15వ తారీఖున సభని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ చెవులు దద్దరిల్లేలా, వారి కళ్ళు బైర్ల కమ్మేలా గుంటూరు మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలతో ఉద్ధృతమవ్వాలి. ఇక్కడ సెక్రటేరియట్లో చంద్రబాబు నాయుడు గుండెల్లో దడపుట్టాలి. ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణని మేము విరమించుకుంటున్నామని వెనక్కి వచ్చేటువంటి చేసేంత వరకు దళిత బిడ్డలు, అంబేద్కర్ వాదులు విశ్రమించొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వర్గీకరణ విధానానికి స్వస్తి పలకండి, క్రీమీ లేయర్ విధానానికి స్వస్తి పలకండి. అంతేకాదు రిజర్వేషన్ శాతాన్ని పెంచండి. ఇవాళ ప్యూ కమిషన్ తన యొక్క రీసెర్చ్లో ఈ దేశంలో 25% ఎస్సీ పాపులేషన్ ఉందని చెప్పి తేల్చింది. మీరు జనగణన చేయలేదు. జనగణన చేస్తే 25% ఉందని తెలుసుద్ది. ఈ 25% ఉన్నప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారంగా మీరు మాకున్న 15% రిజర్వేషన్ని 25% పెంచండి. ఇలా పెంచడం ద్వారా అన్ని కులాలకి న్యాయం జరుగుద్ది. వ్యవసాయ రంగాన్ని, రైతులను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాలు విమర్శించాయి. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలుస్తూ ఉంటే కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆదర్శవంతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కేరళ ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ దినాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు. కేరళ ప్రజానీకానికి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలంతా సంఘీభావం వ్యక్తం చేయాలని చెప్పేసి కోరుతాం. రాష్ట్రాన్ని పరిపాలన నాశనం చేయడానికి, వామపక్ష ప్రభుత్వం దింపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈరోజు నిధులు ఇవ్వకుండా ఈ విధంగా లక్షాధింపు చర్యను అందరూ వ్యతిరేకించాలి. ఆదర్శవంతమైన కేరళని నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కుమారుడు నక్కా అఖిలేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగర ప్రముఖులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు అఖిలేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణ చర్యల కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కోసం ఏటుకూరు రోడ్లో ప్రత్యేకంగా స్నేహ సొసైటీ పనిచేస్తుందన్నారు. ఆయా వార్డులకు బృందాలు వచ్చినప్పుడు స్థానిక శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లు తమ ప్రాంతంలో పట్టుకున్న కుక్కలు తిరిగి వదిలిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.